వెల్కమ్ టు వీటీవీ ఎంటర్టైన్మెంట్. నేను మీ మధు. ఈరోజు మనం ఒక ముఖ్యమైన వ్యక్తితో ఉన్నాము. ఎన్నో సినిమాలకు నిర్మాతగా, అలాగే డిస్ట్రిబ్యూటర్గా, అలాగే ఎగ్జిక్యూటివ్గా వ్యవహరించిన నటికుమార్ గారితో ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు కుబేరా సినిమా రీసెంట్గా రిలీజ్ అయింది. అందులో ధనుష్ మాత్రమే కేవలం ఆయన యాక్టింగ్ మాత్రమే చాలా బాగుందని చెప్పేసి వారందరూ పొగడడం ఎంతవరకు సమంజసమో, అంటే మిగతా వాళ్ళందరూ యాక్టర్స్ కాదా? మరి అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దేవరకొండ విషయం కూడా హాట్ టాపిక్గా మారుతుంది. దాని విషయంలో ఒకసారి మనం నటికుమార్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్, కుబేరా సినిమాలో ఓన్లీ ధనుష్ యాక్ట్ చేయడం జరిగింది. మరి ఆయన ఒక్కడే నటనకి ప్రావీణ్యుడా? అంటే నాగార్జున గారు, విజయకాంత్ గారు వీళ్ళంతా నటనలో ప్రావీణ్యులు కాలేదని అర్థమా? అంటే ఈ సినిమా అంతట్లో చూసుకున్నట్లయితే ఆయన ఒక్కడిని ఎందుకు ఎలివేట్ చేస్తున్నారు? కాదు అంటే బాగా యాక్ట్ చేశాడు, ఆ క్యారెక్టర్కి లీనమైపోయాడు, ఆ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు, దాంట్లో తప్పేం లేదు. కానీ ఆయన ఒక్కడే గొప్పవాడు అంటానికి లేదు. అలాగే విజయ ఆంటోనీ గారు ఆ బిచ్చగాళ్ళు ఇంకా బాగా యాక్ట్ చేశాడు. అలాగే అల్లరి నరేష్ గారు ఇలాంటి క్యారెక్టర్ చాలా బాగా యాక్ట్ చేశాడు. అంటే మనం అంటే రోజు రోజుకి మన డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటే ప్రజల్ని మెప్పిస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక లవర్ బాయ్గా డిఫరెంట్ క్యారెక్టర్స్ ధనుష్ చేశాడు. నేను కొలవరి ఫస్ట్ నేనే చేశాను, నేనే ప్రొడ్యూసర్ దానికి. ఆ సినిమాకి ఆయన హీరోగా ఆయన సినిమా చేసేటప్పుడు ఆయన ఇంకా అద్భుతంగా చేశాడు. అలా ఒక్కొక్క డిఫరెంట్ మార్కెట్ పెంచుకుంటూ వస్తున్నాడు. కాబట్టి కొంతమంది ఏంటంటే ఆయన గొప్పగా చేశాడు, చాలా గొప్పగా, అంటే ఎదుటి వాళ్ళని కించపరచడం కాదు, ఆయన గొప్పగా చేశాడు. అంతేగాని ప్రపంచంలో ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయన తప్ప ఇంకెవరు లేరు అని తప్పు. ఎందుకంటే ఆయనకంటే బాగా చేయాలని ఇంకొక ఆర్టిస్ట్ అనుకుంటాడు, ఆయనకంటే బాగా చేయాలి ఇంకో డిఫరెంట్ ఆర్టిస్ట్ అనుకుంటారు. ఎందుకంటే ఇది మన ఆర్టిస్ట్ అంటేనే ప్రజలను ఒప్పించడం, ప్రజలకి మనం మమేకం అవ్వడం, అంటే ప్రజలు మన క్యారెక్టర్ని ఓన్ చేసుకోవడం. అందుకనే డిఫరెంట్ క్యారెక్టర్స్. చిరంజీవి గారు చెప్తారు, ఒకప్పుడు బ్రేక్ డ్యాన్సెస్, ఒకప్పుడు ఫైట్స్, ఒకప్పుడు ఇప్పుడు డిఫరెంట్ ఫైట్స్, ఇప్పుడు డిఫరెంట్ కథలు, ఒకప్పుడు విజేత, ఒకప్పుడు స్వయం కృషి. ఈజ్ డిఫరెంట్. ఈరోజు మళ్ళీ నేను కొత్తగా స్టూడెంటే అంటాడు ఆయన. ఆ రోజు జనాలకు అది మెప్పించాను, ఆ రోజు విజేతగా నేను మెప్పించాను, ఆ రోజు స్వయం కృషిగా మెప్పించాను, రుద్రవ్యంలో మెప్పించాను. అలాగే మళ్ళీ టోటల్గా అలాగే మన ప్రతి సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఒక డిఫరెంట్ స్టూడెంట్ 150 అంటే ఏ రోజుకి ఆ రోజు స్టూడెంటే, ఏ రోజుకి ఆ రోజు నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకుంటూ ఉంటేనే పోటీతత్వం ఉంటుంది. ఆయన బాగా యాక్ట్ చేస్తాడు, అంతకన్నా మనం బాగా యాక్ట్ చేయాలనుకోవాలి. అందుకని చిరంజీవి గారు ఎప్పుడు కూడా చెప్తాడు, ఎదుగుతున్న కొలది ఒదుగుండాలి. యాక్టింగ్ మనకు వచ్చింది అనేది గొప్పతనం కాదు, ఏ రోజుకి ఆ రోజే మన స్టూడెంట్స్. అంటే మనది మనం నేర్చుకుంటూ ఉండాలి. ఎదుటి వాళ్ళని ఎంత చిన్నవారైనా గౌరవించాలి. అది చిరంజీవి గారి మాట. అందుకే చిరంజీవి గారి మాటను మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అది అందుకే అంటున్నాను, ఎదుటి వాళ్ళని గౌరవించాలి. అలాగే నేను రోజు విద్యార్థిని అంటే ఆ యాక్టింగ్ అనేది అలాగా దాంట్లో ఇప్పుడు ఆయన ఎదుటి వాళ్ళు బాగుండాలని చూస్తాడు కనుక నేను అదే చెప్తున్నాను. అందుకనే ఆయన ధనుష్గా చాలా బాగా యాక్ట్ చేస్తాడు. అంతకన్నా బాగా యాక్ట్ చేసే ఆర్టిస్టులు ఉన్నారు, డిఫరెంట్. అది పోటీతత్వం అంటారు దాన్ని. కనుక కొంతమంది ఏదో అత్యుత్సాహంతో ప్రపంచంలో ఇంకెవరు లేరు, ఆయన ఒక్కడే, ఆయనకి సాటి లేదు అని చెప్తున్నా తప్పు, అది తప్పు. ఎందుకంటే నాగార్జున గారు ఇంకా బాగా యాక్ట్ చేశాడు. నాగార్జున గారు యాక్ట్ చేసిన సినిమాలు ఏంటండి? ఒక గీతాంజలి, ఒక మజును, ఒక అన్నమయ్య, ఒక శివ. అంటే ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే సోగ్గాడే చిన్న ఆయన, అంటే ఇలాంటివి ఎన్నో. ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్ చేశాడు ఆయన. అందుకే అలాగా మనం ఆర్టిస్టులకి వాళ్ళు జనాల్ని ఒప్పించడానికి క్యారెక్టరేషన్లోకి వెళ్ళిపోవాలి. దాంట్లో బాగా యాక్ట్ చేశారు అని చెప్పడంలో తప్పలేదు. ఇప్పుడు ఇంకొక హాట్ టాపిక్, విజయ్ దేవరకొండది ఆల్రెడీ కేసు అయిపోయింది. అయినా సరే ఇప్పుడు ఆయన మరల కూడా ఆటవిక గిరిజన ప్రజలను అని చెప్పేసి మాట్లాడడము, ప్రజల్ని కించపరిచినట్టుగా మాట్లాడడం, అంటే ఆయనకు స్టార్డమ్ వచ్చిందని చెప్పేసి కళ్ళు నెత్తికెక్కడంతో ఇలాంటి వ్యాఖ్యలని చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక వివాదంలో స్టేజ్ పైన మాట్లాడుతూనే ఉంటారు విజయ్ దేవరకొండ. అసలు ఏంటి ఆయన ఉద్దేశం? ఉండొచ్చు, అంటే నరమంతప సిరి అంటారు, స్టార్డమ్ రావచ్చు, మీరు ఎంత పెద్దవాళ్ళని అవ్వచ్చు. ఇందాక మీకు చెప్పిన దాంట్లో చిరంజీవి గారు ప్రతి అదే చెప్తారు, ఎదుగురు కొలది ఒదుగుండాలంటారు. అది విజయ్ దేవరకొండ గారికి వర్తిస్తుంది. ఎందుకంటే మీరు ఎంత ఆర్టిస్ట్ అయినా, కలమ్మ తల్లి ముద్దు బిడ్డే, ఎంత పెద్దవాళ్ళైనా ఆ తల్లికి కొడుకే.
అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తల్లిని గుర్తుంచుకున్నప్పుడు, ఆ తండ్రిని గుర్తుంచుకున్నప్పుడు, కలమ్మ తల్లిని గుర్తుంచుకున్నప్పుడు మనకు ఈ స్టార్డమ్ ఇచ్చింది కలమ్మ తల్లి, మనకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు. కనుక వాళ్ళని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. అలా మనం ఎప్పుడు కూడా మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు కించపరిచి మాట్లాడకూడదు. భావస్వేచ్ఛ ప్రకటన అంటే ఎదుటి వాళ్ళు కించపరచమని కాదు. మీకు అది కాదు, మన ఫైల్గామ్ అంటే ఫైల్గామ్ దాడిలో ఏం జరిగింది? అంత పెద్ద నరమేధం సృష్టించారు. నరమేధం సృష్టించి మన అక్క చెల్లెళ్ళు నుదుటి కుంకుమ చెరిపారు. 30 మంది ఈరోజు మొత్తం టోటల్ నరమేధం చంపేశారు. చంపిన వాళ్ళని మనం పగ తీర్చుకోవడానికి ఒక మురళీ నాయక్, చాలా ఎంతోమంది ఈరోజు మన జవాన్లు చనిపోయారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలా? మన దేశం అంతా ఏకదాటి కులమత భేదాలు లేవు. అలాంటి వాళ్ళ మీద మనం వార్ చేయడానికి వార్కి వెళ్ళా, మనం బుద్ధి చెప్పాం. మన అక్క చెల్లెలు నుదుటికి ఇంకో రుద్దేసిన వాళ్ళని మనం బుద్ధి చెప్పడానికి వెళ్ళాం, చెప్పి వచ్చాం బయటికి. అక్కడ పాకిస్తాన్ వార్ కాదు. మళ్ళా రెండోది, గిరిజనులు తెగల కోసం మీరు మాట్లాడకూడదు. వాటికి వీటికి సంబంధం లేదంటే మన నోరుకు వచ్చింది కదా అని మనం మాట్లాడదు, తప్పు కదా. ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని కూడా చెప్తున్నారు ఈయన. అంటే మరి ఎంత మందికి ఎడ్యుకేషన్ ఇస్తారు? అదే లేకుండా ఎవరు తప్పది, అదే తప్పు మాట. ఒక్కడే ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇక్కడ. అదే ఆయన చాలా తప్పుడు మాట మాట్లాడాడు, తప్పది. రెండోది, ఎదుటి వాళ్ళు అందుకే చెప్పాను కదా, మనకి కులమత భేదాల కోసం మాట్లాడకూడదు. మనకి మన దేశం కోసం పోరాడుతున్నాము, మన ఆడవాళ్ళ కోసం అక్కడ అదే ఆ దేశం కోసం పోరాడుతున్నప్పుడు మనం ఇలా చేయకూడదు. రెండోది, గిరిజన తెగల కోసం ఏం తెలుసు నేను మాట్లాడుతున్నాడు. వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళ హక్కులు ఏం తెలిసి అంటే ఇవన్నీ కూడా ఆయనకు తెలియవు, అవగాహన లేదు, అవగాహన రాహిత్యంతో మాట్లాడాడు. రెండో విషయం, ఈరోజు కేసు రిజిస్టర్ అయింది, కంపల్సరీ అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి లోన్ వేయాలి. ఎందుకంటే మనం చాలా సెలబ్రిటీని, నేను ఈ తెలంగాణ రాష్ట్రంలోనే టాప్ హీరోని, నన్ను ఎవరు ఏం చేయలేరు అనుకుంటే తప్పు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు, చట్టం చెప్తుంది మనం మాట్లాడితే ఏం జరుగుతుంది అనేది. రెండోది, యాజ్ పర్ లా అంటే మన రాజ్యాంగం బద్ధంగా మనం ఏమున్నా అలాగే ఉండాలి, అంతే తప్ప చట్టం పరిధిలో మనం ఉన్నాం కాబట్టి చట్టం పరిధిలో ఏం మాట్లాడాలి అదే మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడడం అనేది తప్పు. అందుకనే నేను ఒకటే చెప్తున్నా, ఆయనకి ఇంతకుముందు కూడా ఇలాగే ఎన్నోసార్లు ఇలాగే మాట్లాడాడు. కనుక ఈసారి చాలా కఠినంగా శిక్షించాలా. కఠినంగా సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే గిరిజనులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతారు. సో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని యాక్షన్ తీసుకోకపోతే ఫిలిం ఛాంబర్ నుంచి కూడా ఏదైనా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫిలిం ఛాంబర్ నుంచి మాకేం సంబంధం ఉండదు, ఎందుకంటే యాజ్ పర్ లా పోలీస్ కేసు అవి ఉంటాయి తప్ప ఫిలిం ఛాంబర్ నుంచి ఏముంటుంది, మాకేం సంబంధం ఉండదు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు సినిమా యాక్ట్ చేస్తే ఆ సినిమాలో ఏమైనా మాకు లీగల్ ఇష్యూస్ ఏమైనా నోటీసులు వస్తే మేము దానికి సమాధానం చెప్తాం తప్ప మామూలుగా పబ్లిక్ ఇష్యూ కాబట్టి పోలీసులు అరెస్ట్ చేయాలి. అది పోలీసులు అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆయన స్టార్డమ్ కదా, ఆయన సెలబ్రిటీ కదా, ఆయన అరెస్ట్ చేయొద్దు అంటే చట్టానికి ఎవరూ చుట్టం కాదు. స్టార్డమ్ కానీ ఇంకో చట్టం లేదు, పేదవాడికి ఇంకో చట్టం లేదు, గొప్పవాడికి ఇంకో చట్టం లేదు, సెలబ్రిటీకి ఇంకో చట్టం లేదు. చట్టం ఒకటే చెప్తుంది, ఎంతటి వాడైనా తీసుకెళ్ళి లోన్ వేసేయి తప్పు చేస్తే అని చెప్తుంది. కాబట్టి విజయ్ దేవరకొండని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి ఆ తప్పుడు మాటలు మాట్లాడుతున్నప్పటికీ. ఎందుకంటే కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి. నేను ఈసారైనా, ఎందుకంటే వాళ్ళు ఆయన ఇక్కడి నుంచి వచ్చినప్పుడు ఎలాగొచ్చాడు, ఈరోజు టాప్ హీరో అయ్యాడు, అయినప్పుడు నిలబెట్టుకోవాలి. అందుకని రోజుకి మన స్టూడెంట్స్ ఎంతో మంది టాప్ హీరోస్ ఉన్నారు, కానీ చాలా మంది ఉన్నారు, ఎవరు అదే ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేయలేదు, ఇలా వ్యాఖ్యలు చేయలేదు. ఇది చాలా ఆయన మాట్లాడేటప్పుడు కూడా చాలా అగ్రెసివ్గా మాట్లాడతాడు, ఎదుటి వాళ్ళని కొంచెం తిట్టే విధంగా మాట్లాడతాడు. అంటే ఆయన చాలా గొప్పవాడు, నేనే మొత్తం రాజుని, నేనే మొత్తం టోటల్ తెలంగాణకు రాజుని, ఇక నాకంటా ఎవరు లేరు అన్న ఒక ఫీలింగ్లో మాట్లాడతాడు. ఈజ్ నాట్ కరెక్ట్. కనుక ఎప్పటికైనా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలా, సినిమా కలమ్మ తల్లి పైకి తీసుకెళ్ళింది, కింద పడేసింది, లేవలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు చాలామంది. అంటే టాప్లోకి తీసుకెళ్ళింది సినీ కలమ్మ తల్లే, కిందన పడేసింది కూడా సినీ కలమ్మ తల్లే. అందుకే అంటారు హెడ్ స్ట్రాంగ్ ఉండొద్దు, మనం ఒదిగి ఉండాలి, ఆ ఒదిగుండంలో కంపల్సరీ ఉండాలి అనేది మన బాధ్యత. కనుక ఆయన మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారికి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.